డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయిందా? పేరు కీర్తి. నాకు చెప్పుకోవడానికి చుట్టాలంటూ ఎవరూ లేరు. నేను పెరిగింది చదువుకున్నదంతా హైదరాబాదులోని చారిటబుల్ ట్రస్ట్లో. మా వార్డెన్ రాజారాం సార్. ఆయన అందర్నీ మంచి దారిలో నడిపించి మంచి చెడులు నేర్పించేవారు. అక్కడ చదివిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగారు. అలాగే మా చదువు పూర్తయి ఆ ట్రస్ట్ నుండి మేము బయటకు వచ్చాం. మనలాగా ఎవరు లేని వ్యక్తులకి మన ట్రస్ట్లో చోటు ఇవ్వాలి కదా. నీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయడానికి నేర్చుకోండి. రోజు పేపర్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అన్నీ చాలా జాగ్రత్తగా చూడండి. మీకు సంబంధమే లేని జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మిగతా వాళ్ళకి అది యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నోటీస్ బోర్డులో వేయచ్చు. మనకు మనమే హెల్ప్గా ఉండాలి. ఫినాన్షియల్గా సెటిల్ అవడమే ఇక్కడ ముఖ్యం. హే, ఇది చూడవే, సూపర్ జాబ్. ఓ, ఎలా చూసినా కూడా నెలకి ఒక 50,000 వస్తుంది. ఫస్ట్ 4 months శాలరీ మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఫారెన్లోనా? హే, సూపర్ కదా. యునో జాబ్ సెక్యూరిటీ, ఇంక్రిమెంట్ అన్నీ ఉన్నాయి కదా. ట్రై చేద్దామా? ఎలాగైనా జాబ్లో జాయిన్ అయ్యి మేము మంచి స్థాయికి రావాలని మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం. నేను నా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాం. అప్పుడే ఏంటి? రెస్ట్ రూమ్లో టవల్ లేదు మేడం, అందుకే వచ్చాను. మేడం, ఇంకేమైనా కావాలా మేడం? ఇంకేమైనా అంటే? లేదు మేడం, బీరు, వైను అలాంటివి ఏమన్నా. ఏయ్, వెళ్ళరా. అబ్బో.